పరిశుద్ధ గ్రంథంలో 66 గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథము ఆదికాండము మొదటి అధ్యాయము 1 నుండి 5 వచనాలు నేను చదువుకున్నాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలము పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ స్థలమందు నీ పక్షమున నిలబడడానికి నీ దాసునికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ బిడ్డలు ఎంతో ఆసక్తితో నీ వాక్యము కొరకైన ఆకలి దప్పికతో ఇక్కడికి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక నీ దాసుని నీ కృపలో భద్రపరిచి ప్రతి హృదయానికి సరిపడే సందేశాన్ని అందించుమని, ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవు, మాకు చాలిన దేవుడవు గనుక ఇక్కడికి వచ్చిన వారు ఎవరు నిరాశతో వెళ్ళకూడదు. సంతృప్తితో, ఆత్మీయ మేలుతో, మారు మనస్సుతో నిన్ను మహిమపరుస్తూ ఇక్కడ నుండి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. ప్రభువా, ఈ సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకొనుచు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా ప్రత్యేకమైనది. దేవుని వాక్యము అని మనం పిలుస్తున్నాము. ఆది కాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం వరకు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జీవము ఆ వచనాలలో ఇమిడి ఉందని నేను నమ్ముచున్నాను. బైబిల్లో నుండి ఏదైనా ఒక వాక్యము మనం దాన్ని సరిగ్గా గ్రహించి దాని భావాన్ని గుర్తించి మన జీవితంలోనికి అనుభవించుకుంటే దేవుని యొక్క అద్భుతమైన జీవమును మన జీవితంలో అనుభవించగలుగుతాం. ఈరోజు బైబిల్లో నుండి మీకందరికీ బాగా సుపరిచితమైన ఒక చిన్న వాక్య భాగంలో నుండి కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి ఇక్కడ చాలా మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, పెద్దలు కూడా ఉన్నారు. ఎంతమంది ఆది కాండము మొదటి అధ్యాయము చదివిన వాళ్ళై ఉన్నారు? అంటే ఒక్కసారన్నా చదివిన వాళ్ళు ఉంటే చేయి పైకెత్తండి. ఓకే, చదువు వచ్చిన వారు, బైబిల్ చదువుతున్న అనుభవం ఉన్న వాళ్ళు, ఆల్మోస్ట్ దేవుని స్తోత్రం, ఇక్కడున్న వాళ్ళందరూ ఆది కాండం మొదటి అధ్యాయం చదివారు. బైబిల్ అంతా చదవకపోయినా కనీసం మొదటి అధ్యాయం అయినా చదువుకుంటారు క్రైస్తవులు అనబడిన వారు. చాలా మంది బైబిల్ ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని ప్రారంభించి లేవియా కాండం దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతారు. కొంతమంది నిర్గమకాండం దగ్గర ఆగిపోతారు అనుకోండి. ఏదేమైనప్పటికీ మొదటి అధ్యాయం అయినా ఖచ్చితంగా చదువుతారని నేను అనుకుంటున్నాను. బైబిల్ చేతికి వచ్చిందంటే కనీసం ఆది కాండం మొదటి అధ్యాయం ఖచ్చితంగా చదివి ఉంటారు. మొదటి అధ్యాయంలో ఏం చరిత్ర ఉంది చెప్పగలరా ఎవరైనా? మొదటి అధ్యాయములో ఏ అంశాన్ని గురించి రాయబడింది? ఈ సృష్టిని దేవుడు ఎలా చేశాడో అద్భుతంగా వివరించబడింది. కాబట్టి చదివిన ప్రతి ఒక్కరికి తెలుసు ఆది కాండం మొదటి అధ్యాయంలో ఈ సృష్టి యొక్క ఆరంభాన్ని గురించి దేవుడు రాశాడని. ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను. మొదటి అధ్యాయంలో దేవుడు ఈ సృష్టిని ఎలా చేశాడో రాస్తుంది కదా. ఎన్ని రోజుల్లో దేవుడు ఈ సృష్టిని చేశాడు? ఓకే, 6 రోజులు. పిల్లలు బాగా ఆన్సర్ చేస్తా ఉన్నారు. 6 రోజుల్లో సృష్టి చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు. ఇంకో లాస్ట్ ప్రశ్న, ఇంకా నేను అడగను, తర్వాత ఏమైనా గుర్తొస్తే అడుగుతాను. 6 రోజుల్లో దేవుడు సృష్టి చేశాడు కదా. ఏ రోజు ఏమి చేశాడు బైబిల్ చూడకుండా చెప్పగలిగిన వాళ్ళు చేపైకెత్తాడు. మొదటి రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు, 4వ రోజు ఏం చేశాడు, బైబిల్ చూడకుండా చెప్పగలిగిన వాళ్ళు చేపైకెత్తాడు. కనుచూపు మేర ఒక్కరు కూడా నాకు కనిపించలేదు. అమ్మా మొత్తం చెప్పగలరా? 6 వచ్చి ఓకే ఓకే, పర్వాలేదు, చాలా సంతోషం. ఓకే, మంచిది. బైబిల్ యొక్క గొప్పతనాన్ని గురించి చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, కానీ ఈ బైబిల్ మన హృదయాల్లోనికి ఇంకా రాలేదు. మొదటి అధ్యాయం మీరు చదివారు. మొదటి అధ్యాయంలో సృష్టిని గురించి ఉందని తెలుసు, కానీ సృష్టిని గురించి ఏమేమి రాయబడిందో ఎప్పుడు మనం అంతగా దాని మీద ధ్యానం చేయకపోవచ్చు. ఈ అధ్యాయము నా జీవితంలో చాలా ప్రభావం చూపించింది. ఈ మొదటి అధ్యాయము నేను ధ్యానిస్తుండగా నా జీవితంలో ఎన్నో గొప్ప మార్పులను నేను చూడగలిగాను. దేవునికి చాలా దగ్గర కావడానికి ఈ అధ్యాయం నాకు చాలా ఉపయోగపడింది. బహుశా ఈ రాత్రి ఆ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను.
తప్పకుండా ఈ రాత్రి మీ హృదయాలు తాకబడతాయని ఆశిస్తున్నాను. 6 రోజులు దేవుడు ఈ సృష్టిని చేయడానికి తీసుకున్నాడు. నేను ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ సృష్టిని అంతా దేవుడు తన నోటి మాట చేత కలుగజేశాడు. కలుగును గాక అంటే చాలు, కలిగింది. ఎన్ని రోజులు తీసుకున్నాడు దాన్ని? 6 రోజులు. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, దేవా, ఈ సృష్టి అంతటి నేను ఎలా చేయాలనుకున్నావో మనసులో అనుకొని అలాగూ కలుగును గాక అంటే చాలు. 6 రోజులు చేయాల్సిన సృష్టిని ఒక్క సెకండ్ లో, ఇంకా చెప్పాలంటే కనురెప్ప పాటున చేయలేడా? 6 రోజులు ఎందుకు దేవునికి? మొదటి రోజు ఏదో చేశాడు, రెండో రోజు ఏదో చేశాడు, మూడో రోజు ఏదో చేశాడు. 6 రోజులు తీసుకోవాలా ఈ సృష్టిని చేయడానికి? తాను ఏమేమైతే చేయాలనుకుంటున్నాడో మనసులో అనుకొని ఒక్కసారి అనుకున్నది కలుగును గాక అని ఒక్క పదం చెప్తే చాలు. 6 రోజుల సృష్టి ఒక కనురెప్ప పాటున సెకండ్ లోపు ఈ సృష్టి అంతా సృష్టింపబడుతుంది. ఎందుకు దేవుడు 6 రోజులు తీసుకున్నాడు దీన్ని? పైగా ఇంకా నాకు విచిత్రంగా అనిపించిన మరొక విషయం ఏంటంటే, 7వ రోజు ఏం చేశాడట దేవుడు? విశ్రాంతి తీసుకున్నాడంట. ఏం కష్టపడ్డాడని విశ్రాంతి తీసుకుంటాడండి? మనకంటే విశ్రాంతి అవసరం. ఉదయం నుండి సాయంకాలం వరకు మనం పొలంలో పని చేస్తాము, వీధిలో పని, మనం అనుకున్న ఇంటి పనులు చేసుకుంటాము, ఉద్యోగం చేసుకుంటాం, బాగా అలిసిపోతాం. ఇంటికి రాగానే విశ్రాంతి కావాలి. దేవుడు ఏం కష్టపడ్డాడని 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు? మొదటి రోజు ఒక మాట అన్నాడు అంతే, కలుగును గాక అన్నాడు అంతే. ఆ మాత్రం దానికి ఆ రోజంతా ఏదో కష్టపడిపోయినట్టుగా, 6 రోజులు ఏదో కష్టపడిపోయినట్టుగా 7వ రోజు ఏం చేశాడట? ఏం కష్టపడ్డాడని దేవునికి విశ్రాంతి అవసరం? ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా మీకు? రాదు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు దేవునికి విశ్రాంతి అవసరమా? ఇశ్రాయేలును కాపాడువాడు. అసలు దేవుడు అన్న వాడికి కొనుక్కు నిద్ర అనేది ఉండదు. ఆయన ఒక సెకండ్ కళ్ళు మూసుకుంటున్నట్టయితే విశ్వమంతా అల్లకొల్లం అయిపోతుంది. దేవునికి విశ్రాంతి అక్కర్లేదు. ఆయన అలసిపోవడానికి మానవుడు కాదు. పైగా అలసిపోయేంత పని కూడా ఏం చేయలేదు ఆయన. 7వ రోజు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? ఆయనకి ఎందుకు విశ్రాంతి? దేవుడు కునుకడు నిద్రపోడు అన్న దేవుడు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు? ఈ ప్రశ్నలను బట్టి ఈ అధ్యాయాన్ని నేను ధ్యానించడం ప్రారంభించాను. చాలా విషయాలు అందులో దేవుడు నేర్పించాడు. వాటిలో ఒక్క విషయం మాత్రమే రాత్రి మీతో పంచుకుంటాను. ఎందుకంటే ఈ మొదటి అధ్యాయం గురించి మనం ధ్యానించాలంటే ఒక 50 గంటలు మనం అందరం టైం కేటాయిస్తే మొదటి అధ్యాయాన్ని కూలంకుషంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎన్ని గంటలు కావాలి? కానీ ఈరోజు మనకున్న గంట ఎన్ని గంటలు ఉన్నాయి? ఇప్పుడు మన టైం 55 నిమిషాలే ఉంది. కాబట్టి 55 నిమిషాల మందమే ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. సరే, ఎందుకు ఈ ఆదికాండం ధ్యానించాలి అని అంటే, గమనించండి, 6 రోజులు దేవుడి సృష్టిని చేయడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. మానవుని జీవితంలో రక్షణ అనే అనుభవాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికే దేవుడు ఈ సృష్టిని 6 రోజులు తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఈ మొదటి రోజు లేదా ఈ మొదటి అధ్యాయంలో ఉన్న 6 రోజుల సృష్టి విధానాన్ని బాగా అర్థం చేసుకుంటే మనకేం అర్థమవుతుందో తెలుసా? మానవుని జీవితంలో దేవుడు చేసే కొత్త సృష్టి కార్యక్రమం అర్థమవుతుంది. బైబిల్లో కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన, అంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే జీవితం ఎలా ఉంటుందట? కొత్త సృష్టి లాగుంటుందట. కొత్త సృష్టి ఎలా ఉంటుంది అని అర్థం కావాలంటే ఫస్ట్ పాత సృష్టి ఎలా ఉందో అర్థం కావాలి. వింటున్నారా? యేసుని నమ్మితే మన జీవితము కొత్త సృష్టిగా మారుతుందట. అంటే మొదటి అధ్యాయం బాగా అర్థమవుతే కొత్త సృష్టి అంటే మనకు అర్థమవుతుంది. పాత సృష్టి అర్థం కాలేదు ఇంకా మనకు. పాత సృష్టిలో దేవుడు ఏ రోజు ఏం చేశాడో మనకు తెలియదు. మరి కొత్త సృష్టిలో ఏం జరుగుతుంది అనేది మనకు అర్థం కాదు. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిలో చేసిన కార్యక్రమాలు బాగా అర్థమవుతే నీ జీవితంలో ఆయన చేస్తున్న కార్యాలు నీకు బాగా స్పష్టంగా అర్థమవుతాయి. కొంత వివరణ తర్వాత మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇక్కడ ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం గమనిస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ ఒక్క వచనాన్ని వదిలేద్దాం, ఎందుకంటే అదొక పెద్ద మహాసముద్రం. దాన్ని వదిలేసి 2వ వచనంలోకి వెళ్దాం. దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న ఒక్క వచనానికే అది మహాసముద్రం లాంటిది అన్నాను. ఎందుకనంటే భూమిని ఆకాశంలో రెండింటిని ఒకేసారి దేవుడు చేయలేదు.
భూమిని చేసిన విధానం వేరు, ఆకాశములను చేసిన వేరు. ఎన్ని ఆకాశాలు ఉన్నాయని బైబిల్ రాయబడింది? 7 ఉన్నాయా? నాకైతే బైబిల్లో 7 అనేది పదం ఎప్పుడు కనబడలేదు. 7 ఆకాశాలు అంటారు కానీ నాకైతే కనబడలేదు. అమ్మా 3 ఆకాశాలు అయితే నాకు తెలుసు, మరి 7 ఆకాశాలు అంటున్నా నాకు తెలియదు. ఆ మర్మము, ఆ ప్రత్యక్షత నాకు రాలేదు ఇంకా. ఓకే, బైబిల్ అంతా చదివానమ్మా నేను, కానీ ఎప్పుడు నాకు 7 ఆకాశాలు అనే పదం అయితే కనబడలేదు. ఒకవేళ ఎక్కడైనా వింటే దయచేసి అయిపోయిన తర్వాత నాకు కాస్త వివరించండి. నెక్స్ట్ టైం ఇక్కడ బోధ చేస్తే వాడు చెప్పుకుంటాను. ఓకే, బైబిల్లో 3 ఆకాశాల గురించి రాయబడింది. ఎందుకంటే అది కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను. సో బైబిల్ రాయబడింది అయితే 3 ఆకాశాలు. మరి కొత్త ప్రత్యక్షం ఉంటే నాకు తెలియదు. 3 ఆకాశాలని ఏ ఆకాశంలో ఏమేం చేశాడు అదొక అద్భుతమైన సంఘటన. సరే, దాని గురించి మనం ఇప్పుడు పక్కన పెట్టేద్దాం, మూల అంశంలోనికి వెళ్దాం. భూమిని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. ఈ కొత్త సృష్టి అనగా ఆదికాండం 1వ అధ్యాయంలో 6 రోజుల సృష్టిని దేవుడు ఇంకా ప్రారంభించక మునుపు భూమి పరిస్థితి ఎలాగుందో చెప్తున్నాడు. అక్కడ 2వ వచనంలో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది, దేవుని ఆత్మ జలముల పైన. వెరీ గుడ్. మీకు చదువు వచ్చినా రాకపోయినా ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. నేను ఈ 4 మాటలే మాటి మాటికి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఓకేనా? భూమి ఎలాగుంది అంటే మొదటగా నిరాకారముగా ఉంది. ఒకసారి చెప్తాము అందరం, భూమి ఎలా ఉంది? వెరీ గుడ్. 2వది శూన్యముగా ఉంది. 3వది చీకటి అగాధ జలము పైన కమ్మి ఉంది. భూమి యొక్క పరిస్థితి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని ఆత్మ జలముల పైన. ఈ 4 విషయాలు 4 ముక్కలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? దేవుడు ఇంకా సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించక మునిపే, అనగా 6 రోజుల్లో దేవుడు చేసిన సృష్టి ప్రణాళిక. ఆది యందు దేవుడు భూమి ఆకాశం చేసినంటే ఈ 6 రోజుల్లో చేయలేదు భూమి ఆకాశాన్ని. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు జలములను ఏ రోజు చేశాడు అని చెప్తారా? దేవుడు జలములను ఏ రోజు చేశాడు అమ్మా? సింపుల్ క్వశ్చన్, క్విజ్ క్వశ్చన్. దేవుడు జలములను ఏ రోజు చేశాడు? 2వ రోజు చేశాడా? మొదటి రోజు జలములు లేవా? దేవుని ఆత్మ జలముల పైన. మరి మొదటి రోజే జలములు ఉన్నాయి, అవి ఎప్పుడు చేశాడు దేవుడు? ఓకే, ఒక్క విషయం గమనించండి. దేవుడు ఆది యందు అంటే ఎప్పుడో మనకు డేట్ తెలియదు, భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. భూమి డ్యామేజ్ అయిపోయింది. భూమి ఏదో కారణాన్ని బట్టి నాశనం అయిపోయింది. నాశనం అయిపోయిన ఆ భూమిని గురించి 3 విషయాలు చెప్పబడ్డాయి అక్కడ. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి వచనానికి 2వ వచనానికి మధ్య చాలా గ్యాప్ ఉంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించను. అవును, సృజించాడు. భూమిని దేవుడు సృష్టించినప్పుడు పర్ఫెక్ట్ గా సృష్టించాడు. యెషయా గ్రంథంలో రాయబడింది, దేవుడు భూమిని కలుగజేసినప్పుడు అది నిరాకారముగా ఉండునట్లు దాన్ని సృష్టించలేదు, నివాసయోగ్యంగా ఉండునట్లుగా దేవుడు దాన్ని సృష్టించాడు. కలుగును గాక అంటే భూమి డ్యామేజ్ అయిపోయి నిరాకారంగా ఉన్న భూమి పుట్టింది అనుకుంటున్నారా? దేవుడు కలుగును గాక అంటే భూమి ఒరిజినల్ గా పర్ఫెక్ట్ గా సృష్టింపబడింది. కానీ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ భూమి నిరాకారంగా మారిపోయింది. దేవుడు ఈ 6 రోజుల సృష్టి ఆరంభించక మునుపు భూమి మీద ఉన్న పరిస్థితి ఏంటి? నిరాకారము. వింటున్నారా? 2వది శూన్యము. 3వది చీకటి. ఈ 3 విషయాలు ఫస్ట్ గుర్తుపెట్టుకుందాం. 4వ విషయం తర్వాత ధ్యానం చేద్దాం. దేవుడు 6 రోజుల సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించక మునుపు భూమి మీద ఏ పరిస్థితి అయితే ఉందో, ఒక వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించక మునుపు, కొత్త సృష్టిగా మార్చబడక మునుపు మానవుని పరిస్థితి అలాగుంది. మరలా స్పష్టమైనట్టు చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు ఎవరి జీవితంలో ఇంకా అడుగు పెట్టలేదో, యేసునందు ఇంకా ఎవరైతే విశ్వాసం ఉంచలేదో, క్రీస్తు నందు ఇంకా ఎవరైతే ఉండలేదో వారి పరిస్థితి ఎలాగుంది అంటే నిరాకారముగాను శూన్యముగాను చీకటితో నిండిపోయి ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. 6 రోజుల సృష్టి ఆరంభించక మునుపు దేవుడు భూమిని గురించి వర్ణించిన ఆ వర్ణన ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది. మొట్టమొదటి విషయం, భూమి ఎలాగుంది? నిరాకారం అంటే ఏంటి? ఆకారమే లేదు దానికి. ఇప్పుడు ఉన్న ఈ భూమికి ఆకారం ఉందా లేదా? కానీ మునుపు ఆదికాండం 2వ వచనంకి వచ్చేసరికి భూమి పరిస్థితి ఏంటట? ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది అంటాం. అప్పుడు ఆకారం లేదట, భూమికి నిరాకారముగా ఉంది. అసలు ఒరిజినల్ గా మనం ఆ భాషలో చూస్తే, హెబ్రీ భాషలో చూస్తే నిరాకారముగా మారెను అనే పదం ఉంది. నిరాకారంగా మారిపోయింది.
దేవుడు ఆదాము అవ్వని సృష్టించినప్పుడు పర్ఫెక్ట్ గా సృష్టించాడు, ఏ లోపం లేని వాళ్ళగా సృష్టించాడు. కానీ ఏం జరిగింది? పాప ప్రవేశించగానే ఆదాము అవ్వ జీవితం డ్యామేజ్ అయిపోయింది. దేవుడు ఒరిజినల్ గా వారిని తయారు చేసిన విధానము మారిపోయింది. దేవుడు వారిని సంపూర్ణులుగా చేశాడు, ఏ లోపం లేని వాళ్ళగా చేశాడు. వ్యాధులు లేవు, మరణం లేదు, పాపం లేదు, శాపం లేదు, బాధలు లేవు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు. ఎంత ఆనందభరితమైన జీవితాన్ని మొట్టమొదటి మానవునికి దేవుడు ఇచ్చాడు. కానీ వారి జీవితాలు పటాపంచులైపోయాయి, నిరాకారంగా, శూన్యంగా, చీకటితో నిండిపోయాయి. మొదటి మానవుల జీవితాలు ఎలా పతనమయ్యాయి అనంటే, పాపము ప్రవేశించుట వలన మానవుని జీవితం పతనమైపోయింది. భూమి నిరాకారముగా ఉంది. ఫస్ట్ పాయింట్, నిరాకారము అనేది మీకు ఆ షేప్, ఆ యొక్క ఆకారం మీకు అర్థం కావాలంటే, ఒక ఇల్లు ఉన్న పాటన భూకంపం వచ్చేసి కూలిపోయింది అనుకోండి. కూలిపోయిన ఇంటిని మనం చూసినప్పుడు ఏ ఆకారం ఉందని చెప్తాం? ఒక ఇల్లు చూస్తే ఇది ఒక డబ్బా ఆకారం ఉందండి, ఒక ఆకారాన్ని దాని గురించి వర్ణించవచ్చు. కూలిపోయిన ఇల్లు, శిథిలమైపోయిన ఇంటిని ఏ ఆకారంలో ఉంది అంటే ఏం చెప్తారు? అది ఆకారం లేదు సార్, దానికి ఆకారం అంతా పోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఒక వాహనం ఉంది, ఒక కారు బస్సు ఉంది అనుకోండి, దానికి ఒక ఆకారం ఉంది. యాక్సిడెంట్ జరిగింది, మొత్తము ఒక ముద్దలాగా అయిపోయింది, మొత్తం యాక్సిడెంట్ అయిపోయి రూపురేఖలన్నీ మారిపోయాయి. ఇది ఏం షేప్ లో ఉంది అని అంటే ఏం చెప్తాం? దీని ఆకారం ఏంటి అని అంటే డబ్బా ఆకారమా, పొడవు ఆకారమా, అర్ధచంద్రాకారమా, చంద్రాకారం, అసలు ఏం చెప్పలేదు దానికి ఒక రూపం లేదు. రూపం లేకుండా మారిపోవడానికి ఏం జరిగింది? ఏదో పతనం జరిగింది. గమనించండి, మానవుని జీవితంలో ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో మానవుని జీవితానికి ఒక ఆకారం లేకుండా పోయింది. ఆకారం లేని వస్తువుకు విలువ ఉండదు. పెట్టున్నారా? కొత్త కారు కొనుక్కున్నారు, కొత్త కారు షోరూమ్ నుండి బయటకు రాని దాని ఎంత ఖరీదు. ఒక్కసారి యాక్సిడెంట్ అయి దాని రూపురేఖలు మారిపోయాయి అనుకోండి, దాని విలువ ఎంత అవుతుంది? స్క్రాప్ లో పడేయడమే. కిలోలాగా జోకింగ్ ఎంత ఇనుముందో చెప్పేసి దాన్ని బట్టి 20,000 10,000 అమ్మేసేయాలి. 20 లక్షలకు పెట్టుకున్న కారు ఒకవేళ డ్యామేజ్ అయిపోయి రూపురేఖలన్నీ మారిపోయి దానికి ఒక షేప్లెస్ అయిపోయింది అనుకోండి, దాని విలువ పూర్తిగా పడిపోతుంది. మానవుని జీవితము విలువ 0 అయిపోయింది. ఎప్పుడు? పాపం ఎప్పుడైతే మనిషి లోపలికి ప్రవేశించిందో మనిషి జీవితానికి ఒక ఆకారం లేకుండా పోయింది. ఆకారం లేని వస్తువు దేనికి పనికిరాదు. మనం ఏ గ్లాస్ వాడాలంటే దానికి ఒక ఆకారం ఉండాలి. ఒక వస్తువు, ఒక వాహనం ఏదైనా వాడుకోవాలంటే దానికి ఒక ఆకారం ఉండాలి. ఆకారం లేనిది విలువ లేదు, ఆకారం లేనిది ఉపయోగం లేదు. మానవుని జీవితం అలా మారిపోయింది. మారిపోవడానికి కారణం పాపం. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చేయకూడదు అని చెప్పిన పనిని ఏ రోజైతే మానవుడు చేశాడో, దేవుడు తయారు చేసిన ఆ ఒరిజినల్ దేవుని పోలిక మనిషిలో చెదిరిపోయింది. దేవుడు మానవుని చేసేటప్పుడు ఎలా చేశాడు? తన పోలిక చొప్పున నరుని చేశాడు. ఎప్పుడైతే పాపం చేశామో పోలిక అంతా చెదిరిపోయింది. మానవుల్లో ఇక దేవుని పోలికలు లేకుండా పోయాయి. మానవుడు దేవునికి దూరమైన స్థితికి వెళ్ళిపోయాడు, పతనావస్థలోకి వెళ్ళిపోయాడు. అసలు మానవుని చూస్తే దేవుని పోలికలే కనబడకుండా దయ్యం పోలికలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనిషిని చూడగానే దేవుడు కనబడుతున్నాడా, దయ్యాలు కనబడుతున్నాయి? బయట రూపాన్ని కాదు నేను అడిగాను. మనిషి అంతరంగపు రూపాన్ని చూస్తే బయటికి ఎంత సౌందర్యంగా ఉన్నా లోపల మాత్రం రాక్షసులు ఉంటారు. రూపాలు మారిపోయాయి. దేవుడు చేసిన ఒరిజినల్ రూపం లేదు, నిరాకారం అయిపోయింది మనిషి జీవితం. దేవుని పోలిక ఏ మాత్రం కనబడట్లేదు, ఆకారమే కనబడట్లేదు. అందులో మనిషి చెదిరిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరూ కూడా నిరాకారము అన్న స్థితిలో ఉన్నారు. రెండవది, భూమి ఎలా ఉంది? శూన్యము. శూన్యము అంటే అర్థం ఏంటి? ఏమీ లేని స్థితి. శూన్యము అంటే ఇప్పుడు ఆకాశంలో మనం ఒక ఖాళీ స్థలం తీసుకున్నాం కదా, అదే శూన్యం, ఏమీ లేని స్థితి అన్నమాట. భూమి మీద ఏమీ లేదు, ఒక చెట్లు లేవు, జంతువులు లేవు, పక్షులు లేవు, ఏమీ లేదు, శూన్యంగా ఉంది. ఏమీ లేని స్థితి, ఎంటీ. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో అడుగు పెట్టకపోతే, దేవుడు ఒక వ్యక్తి జీవితంలో కొత్త సృష్టి ప్రారంభించకపోతే మనిషి జీవితం శూన్యము. మనం ఒక పాత పాట ఉంది, ఎలాంటి వాడవైనా నీవెంతైనా కనుమూసే కాలం ఒక రోజు ఉన్నదని. దాంట్లో చరణాలు ఉంటాయి. మనం నీకు మేడ మిద్దలున్నా, నీకు ఎన్ని వాహనాలున్నా, పొలములున్నా, యేసయ్య లేకపోతే ఉన్నదంతా సున్నా. నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, అందగాడు కావచ్చు, ఆటగాడు కావచ్చు, ఎంత వాడివైనా
యేసు ప్రభు నీ జీవితంలో అడుగు పెట్టకపోతే, కొత్త సృష్టి నీ జీవితంలో ప్రారంభం కాకపోతే నీకున్నదంతా సున్నా, శూన్యము. ఈరోజు లోకంలో ఎంతో మంది దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు లేకుండా బ్రతికే వారి జీవితంలో ఎంత సంపాదించుకున్నా సంపాదన అంతా అగాధంలో వేసినట్టు అయిపోతుంది, నిండదు అది. ఎందుకంటే మనిషి హృదయం శూన్యంగా ఉంది. కోటీశ్వరులు ఉన్నారు, తృప్తి లేదు జీవితానికి. కోరుకుందల్లా సంపాదించగలుగుతున్నారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ హృదయం చూస్తే శూన్యం. మైకేల్ జాక్సన్ అని ఒక ఆయన ఉండేవాడు. ప్రపంచంలో ఆయన తెలియని వ్యక్తి అంటూ ఉండేవాళ్ళు కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఒకప్పుడు మైకేల్ జాక్సన్ అంటే తెగ పిచ్చి, ప్రాణం పెట్టేవాళ్ళట ఆయన మీద అభిమానులు. లోకమంతా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన పేరు చెప్పగానే ఆయనను చూస్తే చాలు బ్రతుకు ధన్యం అయిపోతుంది అనుకునే వాళ్ళట. ఆయన ఒక ప్రోగ్రామ్ షో మీద డాన్స్ చేయడానికి వేస్తే కొన్ని లక్షల మంది ప్రజలు ఆయనను చూడడానికి వచ్చేవాళ్ళట. ఎంత అభిమానం! ఆయన ఒక షో ఇస్తే కోట్ల రూపాయలు వస్తాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, ఏంటంటే నన్ను ఎందుకో ఒంటరితనం పీడించేస్తుంది, నా లోపల ఏదో ఖాళీ ఉన్నట్టు అనిపిస్తుంది, నా జీవితం ఏదో శూన్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నాడట ఆయన. అదేంటి సార్, ఇంతమంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు, మీకోసం ప్రాణమైనా పెట్టే వాళ్ళు ఉన్నారు, ఒక మాట చెప్తే కోట్లు కుమ్మరిస్తాయి, ఒక షో చేస్తే, ఒక ప్రోగ్రామ్ చేస్తే కొన్ని కోట్ల డాలర్లు వస్తాయి, మీ హృదయం శూన్యంగా ఉందా అన్నట్టున్నారేంటి? అన్నీ ఉన్నాయనకి కానీ లోపల ఎవరు లేరు, దేవుడు లేడు. దయచేసి రాత్రి గ్రహించండి, నీకెన్ని ఉన్నా యేసయ్య నీ హృదయంలో లేకపోతే నీకున్నదంతా సున్నా. దేవుడు లేని స్థితి జీవితంలో శూన్యమే. మనిషి హృదయంలో ఒక స్థలం ఉంటుందట, ఒక ఖాళీ స్థలం. అది దేవుని కొరకు మాత్రమే కేటాయించిందట. ఆ దేవుని కొరకు కేటాయించిన ఆ స్థలంలో మనము డబ్బులతో గాని, మన ఆస్తిపాస్తులతో గాని, పేరు ప్రఖ్యాతులతో గాని, ఇంకే దేనితో నింపుకున్న అది నిండదట. అది ఖాళీగానే ఉంటుంది. అది నిండాలంటే ఎవరు రావాలి అందులోకి? యేసయ్య. యేసయ్య లేకపోతే మానవుని జీవితం నిరాకారం, యేసయ్య లేకపోతే మానవుని జీవితం శూన్యం. మూడవది, ఎలా ఉంది భూమి మీద పరిస్థితి? చీకటి అగాధ జలం పైన కమ్మి ఉంది. చీకటి కమ్మికి ఉంది. చీకటి అనగా అర్థం ఏంటంటే వెలుగు లేని స్థితి. ది అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ డార్క్నెస్. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా చీకటి చేయాలనుకోండి, ఏం చేస్తే చీకటి వస్తుంది? లైట్ తీసేస్తే అయిపోయి, ఇక్కడ మిగిలింది ఏంటి? చీకటి. అంటే భూమి మీద ఏం లేదన్నమాట, వెలుగు లేదు. కాబట్టి వెలుగు తీసివేయబడింది కనుక అక్కడ ఏముంది? చీకటి. ఎప్పుడైతే మానవుడు దేవుడు దూరం అయిపోయాడో మానవ హృదయం చీకటిగా నిండిపోయింది. దేవుడు లేకుండా ఉన్న మానవుని జీవితం చీకటి. చీకటి అనగా అజ్ఞానము అనే పదానికి నిర్వచనం. చీకటి అనగా అజ్ఞానము. రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒక్కసారి చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. దేవుడు లేడు అనుకుంటున్న వారు, దేవుడు వారి హృదయాలలో ఇంకా ప్రభుగా ప్రతిష్ఠింపబడని వారి జీవితాలు ఎలా ఉన్నాయట? వారి అవివేక హృదయము. వాళ్ళ హృదయాలలో ఏం లేదట? జ్ఞానం లేదు. దేవుడు లేడు అనుకున్నవాడు బుద్ధిహీనుడు అంటుంది బైబిల్. సరే, దేవుడు ఉన్నాడు కానీ దేవుణ్ణి అంగీకరించరు, దేవుని హృదయంలో నుంచి చేర్చుకోరు. ఎందుకు చేర్చుకోవట్లేదు అంటే వాళ్ళ హృదయాలలో ఏం నిండి ఉంది? అవివేకము, జ్ఞానము లేని స్థితి, బుద్ధిహీనత ఉంది. వారి అవివేక హృదయము దేంతో పోలుస్తున్నాడు? వెరీ గుడ్. ఇప్పుడు మనిషి హృదయం ఎలా అయిపోయింది? లోకంలో దేవుడు లేని మానవుని హృదయము అంధకారము, చీకటి. చీకటి అనగా అవివేకము, చీకటి అనగా అజ్ఞానము. మీకు సమాజంలో రోజు వినే వార్తలు మీరు గమనిస్తే అర్థమైపోతుంది. ఇప్పుడే జస్ట్ మేము ఆ రూమ్ లో కూర్చున్నాము, పాస్టర్ పరంజ్యోతి గారి ఫోన్ లో ఏదో న్యూస్ వచ్చింది. ఏంటి ఆ న్యూస్ అనంటే, ఒక అతను మరి వాళ్ళ కూతురో వాళ్ళ భార్యనో తెలియదు కానీ ఒక అమ్మాయి తల నరికేసి చేతిలో పట్టుకొని నిలబడ్డాడు. ఇప్పుడే న్యూస్ వచ్చింది, ఎక్కడ జరిగిన వార్తనో తెలియదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయి తల నరికేసి చేతుల్లో ఇట్లా పట్టుకొని తిరుగుతున్నాడు, నిలబడ్డాడు. ఎందుకు ఇలా చేశాడు? వాళ్ళ లోపల ఏముంది, ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితి. మరి సొంత కూతురో తెలియదు, సొంత భార్యలో తెలియదు, ఎవరో స్త్రీని తల నరికేసి చేతిలో పట్టుకొని గ్రేట్ గా నిలబడ్డాడు, గొప్ప పని చేశాడు.
బుద్ధి లేని పని చేసి, అజ్ఞాన పని చేసి, నేను ఏదో గొప్ప పని చేశాను అన్నట్టుగా స్టైల్ గా నిలబడ్డాడు. ఇట్లా ఎందుకు ఇలా చేస్తున్నాడు మనిషి? రోజు భయంకరమైన వార్తలు వస్తున్నాయి. కన్న తల్లిదండ్రులను చంపేశారని, సొంత అన్నదమ్ములు చంపుకుంటున్నారని, కిరాతకంగా క్రూరమైన పనులు మనిషి చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం కూర్చొని ఆలోచిస్తుంటే ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంత ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే మనిషికి ఏం లేదు, జ్ఞానం లేదట. అవివేక హృదయము అంధకారమయమైపోయింది. ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. మీకు ఒక మాట చెప్తున్నాను. మీ ఇంట్లో ఉన్నది ఉన్నట్టుగా ఉన్న పాటు నాకు కరెంట్ పోయింది అనుకోండి. కరెంట్ పోగానే నెక్స్ట్ ఏం చేస్తాం మనం ఫస్ట్? అంటే ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చేసాయి, టార్చ్ ఆన్ చేస్తున్నారు. సెల్ ఫోన్ లేని కాలంలో ఊహించుకుందాం ఒకసారి. కరెంట్ పోగానే ఏం చేస్తారు? దీపం ముట్టిస్తారు. దీపం ముట్టించడానికి ఏం కావాలి? అగ్గిపెట్టె కావాలి. అగ్గిపెట్టె కావాలంటే ఏం చేస్తారు? అది ఎక్కడుందో అడ్రస్ మీకు తెలుసు. ఓకే, చాలా మందికి ఇంట్లో స్పెషల్ స్త్రీలందరూ కూడా తెలుసు, కరెంట్ పోగానే అగ్గిపెట్టె తీసుకోవాలి. అగ్గిపెట్టె ఎక్కడుందో చీకట్లో మనం కనబడదు ఏం. కానీ మనకు తెలుసు ఆ సెల్ఫ్ లో, కిచెన్ లో, పలాని ప్లాట్ఫామ్ దగ్గర, పలాని సెల్ఫ్ లో ఈ అగ్గిపెట్టె ఉంటుంది అని. ఆ ప్లేస్ కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు మీరు వేరే రూమ్ లో ఉన్నారండి, లేదా బయట వాకిట్లో ఉన్నారు, కరెంట్ పోగానే దీపం ముట్టించడానికి ఇంట్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్తారు? వెళ్తున్నప్పుడు వెళ్తున్న పద్ధతిలోనే వెళ్తారా? మీకు తెలిసిన ఇల్లే, ఎక్కడ ఏముంటుందో తెలుసు, ఏం వస్తువులు అడ్డు ఉంటాయో మీకు తెలుసు. టకీమని వెళ్ళిపోతారా? తడుములు ఆడుకునే పరిస్థితి వస్తుంది. తడుముకొని తలుపు ఎక్కడుందో చూసుకొని మళ్ళీ లోపలికి చాలా జాగ్రత్తగా వెళ్తున్న సమయంలోనే కాళ్ళు చైర్కు తగలడము, టేబుల్కి తగలడము, 2-3 దెబ్బలు కూడా తగులుతాయి. తడుములు ఆడుకునే పరిస్థితిలోనే సెల్ ఫోన్ వస్తువులు 4-5 కింద పడేస్తాం. మనకు తెలిసిన ఇల్లే, ఏళ్ల తరబడి మనం ఆ ఇంట్లోనే ఉంటున్నాము. ఏ వస్తువు ఎక్కడుందో తెలుసు, కానీ వెలుగు లేకపోతే ఏం చేయాల్సి వస్తుంది? తడుములు ఆడుకునే పరిస్థితి. ఆ తడుములు ఆడుకునే పరిస్థితుల్లో ఎక్కడ చేయబడుతున్నామో తెలియదు, ఎక్కడ కాళ్ళు వేస్తున్నామో తెలియదు. చిమ్మ చీకటిలో మానవుడు నడిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? బురదలో కాలు పడుతుందో తెలియదు, ముళ్ళ కంచెలో కాలు పడుతుందో తెలియదు, ఎక్కడ ఏ వస్తువు తగులుతుందో తెలియదు, ఎటువైపు వెళ్తున్నాడో కూడా తెలియదు. ఈరోజు లోకమంతా మానవుని పరిస్థితి ఇలా ఉందండి. దయచేసి గమనించండి, లోకములో దేవుడు లేని మానవుని పరిస్థితి అంధకారమైపోయింది. బైబిల్లో అంధకారమును, చీకటిని దేవుడు పాపానికి నిర్వచనంగా వాడాడు. అంధకార సంబంధమైన క్రియలను విసర్జించుడి. అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు అని దేని గురించి వర్ణిస్తుంది బైబిల్? పాపము అనే దాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు? చీకటి. ఇప్పుడు లోకమంతా ఏం నిండిపోయింది? చీకటి. ఎక్కడ చూసినా పాపం. ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి, ఇన్ని స్వార్థ సభలు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా దేవాలయాలు కట్టబడుతున్నాయి, కానీ పాపం ఏమైనా తగ్గుతుందా? ఏం ప్రయోజనం మరి? ఎక్కడ చూసినా భక్తి పెరిగిపోతుంది. ఏ కులమైన, ఏ మతమైన భక్తి అయితే పెరుగుతుందండి. మీరు గమనించారో లేదో, గత ఒక 2-3 సంవత్సరాలలో కరోనా అయిపోయిన తర్వాత ప్రజలు ఏ చిన్న పండుగను కూడా వదలట్లేదు. భక్తి అన్ని మతాలలో పెరిగిపోయింది. భక్తి పెరిగింది, పరిశుద్ధత మాత్రం పెరగలేదు. ఎంత విచారకరం వేస్తుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా తలదించుకునే పరిస్థితి ఏంటో తెలుసా? ఇంకా చీకటే మందిరాల్లో కూడా నిండిపోయింది. పాపము, ఎవ్వరూ దాన్ని పట్టించుకోవట్లేదు. పాపంలోని జీవితాన్ని గడుపుతున్నారు. వారి హృదయాలు కూడా అవివేకంగానే మారిపోయాయి. ఈరోజు సంఘాలలో కూడా చీకటి నిండిపోయింది. బాధాకరమైన విషయం ఇది. దేవుని నమ్మిన బిడ్డలు నమ్మినట్టుగా అనిపిస్తున్నారు, కానీ వాళ్ళ హృదయాలు కూడా ఏం నిండిపోయినాయి? పాపం. పాపం అంటే అసలు భయం లేదు. పాపం అంటే కనీసం గద్దింపు గాని, మనస్సాక్షి నొచ్చుకోవడం గాని, ఇవన్నీ చచ్చిపోయాయి. ఈరోజు లోకమంతా చీకటిమయమైపోయింది. ఎంతో మంది నామకార్థ క్రైస్తవుల హృదయాలలో కూడా ఏమి నిండిపోయింది? చీకటి నిండిపోయింది. ఇదండి ఇప్పుడున్న లోకం పరిస్థితి. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు జరుగుతున్నాయి. ఎవరు ఆపగలుగుతున్నారు వాటిని? ప్రభుత్వము చాలా కట్టుదిట్టమైన రూల్స్ తీసుకొని వస్తుంది. హైదరాబాద్ పట్టణంలో తాగి వాహనం నడిపించొద్దు అని ఒక రూల్ ఉంది. అఫ్ కోర్స్ అన్ని స్థలాల్లో ఆ రూల్ ఉంది, కానీ హైదరాబాద్ లో దాన్ని చాలా స్ట్రిక్ట్ గా చేయాలనుకున్నారు. మద్యము సేవించి వాహనాన్ని నడుపరాదు అని ఎక్కడంటే అక్కడ స్లోగన్స్ అన్ని కూడా రాసి, అడ్వర్టైజ్మెంట్ చేసి, టీవీలలో న్యూస్ ఇచ్చి ప్రజలని అవేర్నెస్ తీసుకొని వస్తున్నారు. అయ్యా తాగి నడపకండి, అపాయాలు జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఆ తాగి నడపకండి ఎవరు వినట్లేదు. ఎక్కడ చూసినా ప్రజలు తాగే నడిపిస్తున్నారు. మరి ఏం చేయాలి? ఏం చేస్తే అరికట్టొచ్చు దీన్ని అనుకుంటే ఫైన్ పెట్టాడు. ఇదిగో తాగి నడిపిస్తే 500 రూపాయలు జరిమానా.
అలాగైనా తగ్గుతుందేమో అనుకున్నారు. ఏ మాత్రం తగ్గలేదు. పోలీసు వాళ్ళు నిలబడి రోడ్డు పక్కన నిలబడి ఎవరైనా తాగిన వాళ్ళు వస్తే చూద్దామని చెప్పి చూస్తే లైన్ గా 100 మంది దొరుకుతున్నారు తాగిన వాళ్ళు, తాగి నడిపిస్తున్నారు. 500 రూపాయలు ఫైన్ అన్న కడుతున్నారు కానీ తాగడం మాత్రం మానేరు. మరి ఏం ఈ రూల్, కొత్త రూల్ తీసుకొచ్చారు, స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చారు. కనీసం జరిమానా విధిస్తేనైనా భయానికి తాగకుండా బండి నడిపిస్తారేమో. సరే 500 అంటే ఈజీ అనుకుని 500 కట్టేస్తున్నారు సార్, మరి ఏం చేద్దామంటే 1000 రూపాయలు ఫైన్ పెడదామని. 500 నుండి ఎంత చేశారు? 1000 రూపాయలు. ఎందుకంటే అమ్మో 1000 రూపాయలు కట్టాల్సి వస్తుందన్న భయానికైనా తాగి బండి నడిపించరేమో అనుకున్నారు. స్ట్రిక్ట్ గా రూల్స్ తయారు చేశారు. సరే 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలన్నా కడుతున్నారు కానీ తాగడం మాత్రం మానట్లేదు. ప్రభుత్వానికి అర్థం కాలేదు ఎలా కంట్రోల్ చేయాలి ఇలా. సరే నెక్స్ట్ ఇంకా స్ట్రిక్ట్ చేద్దాం రూల్. ఏం చేద్దాం అని అంటే ఈసారి మద్యం సేవించి వాహనం నడిపితే జైలు, 3 రోజులు జైల్లో ఉండాలి. అంత స్ట్రిక్ట్ రూల్ వచ్చిన జైలుకైనా పోతాను రెడీ. కానీ అయ్యో తాగి బండి నడపొద్దు కదా అని అనుకునే వాడే. మరి ఏంటి ప్రయోజనం? మనిషిని మార్చడానికి లోకం ఎంతో, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంతో మంది మనిషి జీవితాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. చీకటిని తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం. నిరాకారముగా, శూన్యముగా, చీకటితో నిండిపోయిన ఈ ప్రపంచాన్ని బాగు చేయడం ఎవ్వరి తరం కాదు. ఎంత పెద్ద నాయకుడు వచ్చినా, ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా, ఎలాంటి అధికారాలు వచ్చినా, ఎలాంటి రూల్స్ వచ్చినా మనిషి జీవితాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు మార్చలేకపోయారు. రోజు రోజుకి పాపం అధికమవుతుందే తప్ప, రోజు రోజుకి సమాజం దిగజారిపోయిన స్థితికి వెళ్ళిపోతుందే తప్ప సమాజంలో పరిశుద్ధత అనేది లేదు. అజ్ఞానం నిండిపోతుంది. మీరు అనుకుంటారు టెక్నాలజీ బాగా పెరుగుతుందని. టెక్నాలజీ పెరుగుతుంది కానీ మనిషి బుర్ర ఎంత బుద్ధిహీనంగా దిగజారిపోయిందంటే, మీరు మరి బహుశా ఇక్కడ వార్తలు వచ్చాయో నాకు తెలియదు కానీ ఆ మధ్య కాలంలో ఒక వార్త మన ప్రాంతాలకు కూడా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఒక పెళ్లి జరగాలనుకోండి, అబ్బాయి అబ్బాయికి చేస్తారా, అబ్బాయి అమ్మాయికి చేస్తారు. అమ్మా పెళ్లి ఎవరి మధ్య చేస్తారా? 2 అమ్మాయిలకు మధ్య చేస్తారా, 2 అబ్బాయిల మధ్య చేస్తారా, అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేస్తారా? ఆ మాత్రం జ్ఞానం లేదండి అమెరికా వాళ్ళకి. అమ్మా ఆ మాత్రం మీకున్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకి, ఆ పెద్దోళ్ళకి. ఏమంటున్నారో తెలుసా వాళ్ళు? అబ్బాయి అబ్బాయిని పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా భయంకరమైన పరిస్థితి అంటే జంతువులను కూడా చేసుకోవచ్చు. దీనికి అమెరికా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఎస్, ఎవరికి ఇష్టం వచ్చిన వాడు చేసుకోవచ్చు. లీగలైజేషన్ చేసేసి. నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని అడగొద్దట ఎవరు. నేను ఏమైనా 2 అబ్బాయిలు పెళ్లి చేసుకున్నావు అంటున్నారు అనుకోండి, మనం వెళ్ళి సార్ మీరు చేసే తప్పు కదా సార్ అని ఉన్నాం అనుకోండి, మనం తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అంత అగ్రదేశం, తెలివి మీరిపోయిన దేశం. ఏం తెలివి మీరింది? మీకున్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఎవరి మధ్య పెళ్లి చేయాలి, అసలు పెళ్లి అంటే ఏంటి, వైవాహిక జీవితం అంటే ఏంటి, ఆ మాత్రం విలువలు కూడా తెలియట్లేదు. అంటే చీకటి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. విచిత్రకరమైన విషయం ఏంటంటే ఇండియాలో కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా భారతదేశంలో ఆల్మోస్ట్ దాన్ని ఆమోద ముద్ర వేస్తున్నారు. గే మ్యారేజెస్, లెస్బియన్ పిల్లలు, చదువుకున్న పిల్లలకి, మీకు ఇంకా పెద్దలకు తెలియకపోవచ్చేమో, స్కూల్లో నేర్పిస్తున్నారు. అది తప్పు కాదని హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పిల్లలకు నేర్పించే పాఠం ఏంటంటే ఇలాంటి వివాహాలను మనం వ్యతిరేకించొద్దు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేయొచ్చు. ఎవరైనా జ్ఞానం ఉన్న వాళ్ళు 2 దెబ్బలేసి చెప్తారు అది తప్పు, అది మూర్ఖత, అది ప్రకృతికి విరుద్ధం అని చెప్పేవాళ్ళు లేరు. ఈరోజు లోకం ఎటెళ్తుంది? ఎంత బుద్ధిహీన పని. ఈవెన్ ఇండియా గవర్నమెంట్ కూడా ఈ ప్రపోజల్ నడిచింది. ఇది చట్టరీత్యా ఓకే, నో ప్రాబ్లం అని తీర్పు తీర్చడానికి రెడీ అయిపోయింది ఇండియన్. కొంచెం కూడా జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది. ఈ తరం అయిపోయింది కానీ నెక్స్ట్ తరం చాలా ప్రమాదకరమైన రోజులు రాబోతుంది. చీకటి ఇంకా ఎక్కువగా విజృంభిస్తుంది. మనుషులు చేస్తున్న పనులు చూస్తుంది మీకు అర్థమైపోతుంది. మనిషి చీకట్లో అడుగులు వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. మీకు మరి ఇక్కడ ఉన్నాయో, ఇక్కడ దొరుకుతాయో లేదో నాకు తెలియదు కానీ కొన్ని చిన్న చిన్న పొట్లాలు ఉంటాయి. కొంతమంది నోట్లు వేసుకుంటారు తెలుసా, స్పెషల్ పొట్లాలు ఉంటాయి. అది అమ్మా ఏమంటారు ఇక్కడ? గుట్కాలు అంటారు మా దగ్గర. ఇక్కడ ఏమంటారు? కైనీలా? ఓకే, కైనీలు. ఓకే, దాని మీద
అద్భుతమైన అడ్వర్టైజ్మెంట్ ఫోటో ఉంటుంది. చూసారా ఎప్పుడైనా? అంటే మీరు ఎప్పుడు తిన్నారో అడగట్లేదు, మీరు చూసారా ఫోటో? ఎంతమంది చూసారు దాని మీద ఫోటో? ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి, ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఒక వస్తువు నేను అమ్మాలనుకున్నాను అనుకోండి, ఆ వస్తువుని అడ్వర్టైజ్ చేసేటప్పుడు అందమైన బొమ్మను పెడతానా, వికారమైన బొమ్మను పెడతానా? హ్మ్? ఒక మంచి పౌడర్ అమ్మాలనుకోండి, నేను మంచి అందమైన అమ్మాయిని పెట్టేసి ఇదో ఈ పౌడర్ రాసుకుంటే ఇలా అందంగా మారుతారని ఒక అందమైన ఫోటో పెడితే అందరు ఆకర్షింపబడి కొనుక్కుంటారు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ కైని పొట్లం ఎప్పుడైనా చూసారా? దాని మీద ఒక కలర్ఫుల్ ఫోటో ఉంటుంది. ఎంతమంది చూసారు ఆ ఫోటో? ఏం ఫోటో ఉంటుంది? ఒక అందమైన, దాని మీద ఇంతలా క్యాన్సర్ పుండు వచ్చేసి చూడడానికి అసహ్యం వేస్తున్న కలర్ఫుల్ ఫోటో ఉంటుంది. ఎందుకు పెడతారు దాన్ని? ఇది తింటే నీ బతికింతే, ఇది తింటే రేపు నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది అని చెప్పే కదా వాళ్ళు అమ్మేది. వాళ్ళేం సీక్రెట్గా అమ్ముతున్నారా? ఏం కాదు సార్ అని చెప్పి అమ్ముతున్నారా? ఇది క్యాన్సర్ కి దారి తీస్తుందని అక్షరాలు రాశారు. కొన్ని చదువు రాని వాడికి తెలియక తింటాడేమో అనుకొని బొమ్మ కూడా పెడుతున్నారు. ఇదిగో ఇది తింటే నీ పరిస్థితి. ఇప్పుడు చెప్పండి, ఇది తింటే నా పరిస్థితి ఇట్లా అవుతుంది తెలిసి కూడా 10 రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారంటే మనిషి ఎంత జ్ఞానం ఉందో చూడండి. మనిషి చీకట్లో నిండిపోతున్నాడు, లోకం చీకటితో నిండిపోయింది. మనం అనుకుంటున్నాం చదువులు బాగా పెరిగిపోతున్నాయి, టెక్నాలజీ పెరిగిపోతుంది, డబ్బులు పెరిగిపోతున్నాయి, డెవలప్ అయి దేశమంతా అభివృద్ధి చెందుతుంది. ఏం అభివృద్ధి చెందుతుంది? చీకటి నిండిపోతుంది, చీకటి నిండిపోయింది, అజ్ఞానం నిండిపోయింది. మనిషి దేవుడు లేకపోతే ప్రతి పని మూర్ఖంగానే చేస్తాడు. దేవుడు లేకుండా చేసే ఏ పనైనా అజ్ఞానమే. మనిషి ఆశలన్నీ కూడా అజ్ఞానమే ఉంటాయి, మనిషి కోరికలన్నీ కూడా అజ్ఞానమే ఉంటాయి. అన్ని మూర్ఖతతో నిండిపోయి ఉన్నాయి. నేను రోడ్డు మీద ఒకసారి వెళ్తా ఉంటే ఒక వైన్ షాప్ ఉంది, ఒక మద్యం షాప్ ఉంది. షాప్ ఎదురుగా ఒక ఆయన ఫుల్గా తాగేసి బురదలో పడిపోయి ఉన్నాడు. బట్టలన్నీ బురద అయిపోయాయి, మురికి అయిపోయి. ఆయన ఇంట్లో మంచి ఏసీ వేసుకొని పడుకున్నాడు బురదలో. ఆయన చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అయ్యో, తను తానే మైమరిచిపోయేంతగా ఎక్కడ పడుకున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఈ వ్యక్తి ఉన్నాడే. లోపల మనసులో ఒక బాధ అనిపించింది, ఎంత అజ్ఞానం. ఈయన చూశాను, పక్కన ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఈయన చూసుకుంటూనే వెళ్తున్నాడు. సేమ్ నేను చూసినట్టే ఆయన కూడా చూస్తున్నాడు. ఆయన చూసుకుంటూనే వైన్ షాప్ లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు. నాకు అనిపించింది, బుద్ధి జ్ఞానం ఏమైనా ఇలా బురదలో పడిపోవడానికి కారణం ఏంటి? ఇంత పరువు పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత దరిద్రత ఎందుకు వచ్చింది? మత్తు సేవించి బానిస అయిపోయి ఇలా పడిపోయింది. ఇలా చూస్తున్నప్పుడు చూసేవాడికి బుద్ధి రావాలి కదా, రేపు నేను తాగితే నా పరిస్థితి కూడా. జ్ఞానం ఉందా? వాడు చూసుకుంటూనే వెళ్తున్నాడు, రేపు నా పరిస్థితి ఇలాగే అవుతుందని తెలిసి కూడా వెళ్ళి కొనుక్కుంటున్నాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? మనిషి లోపల పాపపు స్వభావం నిండిపోయింది, చీకటి నిండిపోయింది. మనిషి తాను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితిగా జారిపోయింది. మరి దీనికి పరిష్కారం ఏంటి? సమస్య ఏంటో తెలిసింది, పరిష్కారం కావాలి కదా. మానవుని జీవితం ఇలా ఉంది, ఎవరు బాగు చేయగలుగుతారు? ప్రభుత్వం బాగు చేయగలుగుతుందా అంటే రూల్స్ పెట్టగలుగుతుంది, కానీ ఏం చేయలేదు. మనిషి బ్రతుకుని మార్చలేదు ప్రభుత్వం. ఈ లోక అధికారాలు మార్చలేమని తెలిసిపోయింది. మరి ఏంటి, మనిషి అలాగే వదిలేయాల్సిందేనా? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? పైగా చీకటి ఎక్కడ కమ్ముకొని ఉన్నది? అగాధ జలముల పైన చీకటి కమ్ముకుంది. అసలు జలములు అనేవి బైబిల్లో దేనికి సాదృశ్యంగా ఉన్నాయో ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం ఒక్కసారి చూడండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం. నీవు చూసిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించు. అక్కడ సందర్భం మరొకటి ఉంది, కానీ అక్కడ మెయిన్ మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నీవు చూసిన జలములు చూశాడట. ఆ జలములు ఎవరికి సూచనగా ఉన్నాయి? జలములు అనగానే ప్రజలు, జలములు అనగా జనములు. బాగా గుర్తుపెట్టుకోండి. జలములు దేనికి సాదృశ్యం? జనములకు, అంటే మనుషులకు. ఇప్పుడు చెప్పండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చీకటి అగాధ జలము పైన
అగాధ జలము దగ్గర మీరు ఏం బ్రాకెట్లు ఏం పెట్టుకోవాలి? జనములు. అర్థమవుతున్నామా? లోకంలో ఉన్న మనుషులందరిపైన ఏం కమ్మి ఉన్నది? చీకటి కమ్మి. ఇదండి ఇప్పుడు భూమి మీద ఉన్న పరిస్థితి. దీనికి పరిష్కారం ఏంటి? ఆ పరిష్కారం చెప్పే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఎవరి దగ్గర లేదండి ఈ పరిష్కారం. ఎంత టెక్నాలజీ పెరిగినా ఈ పాపానికి పరిష్కారం, మానవుని దయనీయమైన స్థితికి, పడిపోయిన స్థితికి, పతనావస్థలో ఉన్న మానవుని బ్రతుకును మార్చడానికి ఇంకా వేరే దగ్గర ఎక్కడ పరిష్కారం లేదు. పరిష్కారం బైబిల్లోనే ఉంది. రైట్. ఇప్పుడు భూమి యొక్క పరిస్థితి చూసాం, మానవుని యొక్క పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? ఎక్కడ అల్లాడుచున్నాడు? వెరీ గుడ్. ఇప్పుడు జలముల పైన దేవుని ఆత్మ. అసలు ఎప్పుడైనా ఆలోచించారా మీరు? భూమి శూన్యంగా ఉంది, నిరాకారంగా ఉంది, ఏం లేదు, నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళ మీద పరిశుద్ధాత్ముడు ఆడుకుంటున్నాడా? టైంపాస్ చేస్తున్నాడా? అల్లాడడం అంటే ఏంటి? కదులుతూ ఉండడం. ఇంకొక అర్థం ఏంటంటే ఒక కోడి గుడ్ల మీద పొదిగినట్టుగా పొదగడం. రెండు అర్థాలు ఉన్నాయి దానికి. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు భూమి మీద? టైంపాస్ చేస్తున్నాడా? జలముల పైన అల్లాడుచుండాల్సిన అవసరం ఏంటి ఆయనకి? సృష్టిలో ఇంకా మానవుడు లేడు, జంతువులు లేవు, ఏ ప్రాణి లేదు, చెట్లు లేవు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తున్నాడు భూమి మీద? అల్లాడుచున్నాడు అన్న పదం ఎందుకు రాయాల్సి వచ్చింది బైబిల్లో? చూడండి, బైబిల్ మీరు చదువుతున్నారు, దయచేసి నేను నా ప్రేమపూర్వకం మనవి, ఒక్కొక్క వచనాన్ని అది వజ్రం లాగా తీసుకొని దాన్ని ధ్యానించండి. బైబిల్లో వేస్ట్గా ఒక్క మాట రాయబడలేదు. ప్రతి వచనం ఒక వజ్రం. వజ్రంతో కూడా పోల్చలేము. ఇంకా వజ్రంకే ఎన్నో కోట్ల రెట్లు అధికమైనది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. జలములు అనగా మనుషులు, జనములు అని. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ? మనుషుల హృదయాల్లో అల్లాడుచున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంత చెడిపోయిన మానవుని జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక్కొక్క హృదయాన్ని కదిలిస్తా ఉన్నాడట. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని కూడా పరిశుద్ధాత్మను కదిలించి, అదిగో అక్కడ మీటింగ్ వెళ్తుంది కదా, మీటింగ్ జరుగుతుంది కదా, వెళ్ళి కాసేపు కూర్చొని రావచ్చు కదా. బహుశా అలా వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చేమో ఇక్కడ. ఎవరు పిలవకుండానే, ఎవరు ఆహ్వానించకుండానే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ప్రేరేపణ కలుగజేసి కాసేపు రెండు మాటలు అక్కడ వినరాదు అని కొంతమందిని ఇక్కడ పంపించుంటాడు. చెడిపోయిన స్థితిలో ఉన్న మానవుని హృదయంలో ప్రేరేపించి, ఇంకెందుకు ఇంతగా పాపంలో ఎందుకు కురిగిపోతావు? సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోరాదు? నీకోసం ప్రాణం పెట్టిన యేసు వద్దకు రావచ్చు కదా అని ప్రతి మనిషి హృదయాన్ని కదిలించే పని ఎవరు చేస్తున్నారు? చాలా జాగ్రత్తగా వినండి. ఒక మనిషిని మార్చడం మన తరములు కాదు. ఒక మనిషి కఠినమైన హృదయాన్ని కదిలించడం మనిషి చేత కాదు. మేము ఎన్ని ప్రసంగాలు చేసినా ఉపయోగం లేదు. ఆ వ్యక్తి హృదయంలో ఎవరు కార్యం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. ఆయన చేస్తూనే ఉన్నాడు. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు అవుతున్నారో, ఒక కులము మతము సంబంధం లేదండి. ప్రతి మానవుని హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కదిలిస్తూనే ఉన్నాడు. మార్చుకో బ్రతుకుని. ఈ చెడుతనాన్ని విడిచిపెట్టు, దేవుని తట్టు తిరుగు, దేవుని అందు విశ్వాసం ఉంచు, దేవుని తట్టుగా పరిశుద్ధపరచబడు. నీకు ఒక పరిష్కారం ఉంది అని ప్రతి మానవునికి ఏదో ఒక విధంగా ఈ సువార్తల సభల మూలంగా కావచ్చు, వ్యక్తిగతంగా ఎవరైనా వచ్చి చెప్పడం ద్వారా కావచ్చు, పుస్తకాలు చదవడం ద్వారా కావచ్చు, బైబిల్ వారి చేతికి అందడం ద్వారా కావచ్చు, ఒక సువార్త కరపత్రం ద్వారా కావచ్చు, టీవీలో వాక్యం ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తూనే ఉన్నాడు, చలనాన్ని కలుగజేస్తున్నాడు దేవుని తట్టు తిరగడానికి. మీరు ఏ తాగుబోతున్నారని అడగండి, ఇప్పుడు ఎందుకు ఈ బ్రతుకు అని అడిగాడు. మనసులో ఒక కోరిక ఉంటుంది, నేను కూడా మారాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఎప్పుడైనా అడిగి చూసారు ఎవరినైనా? నేను కూడా మారాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు. ఆ మారాలి అనుకుంటున్నాను అనే ఆ ఆలోచన ఎవరు కలుగజేశారు? మారాలి అని అనుకుంటున్నారు చాలా మంది. ఆ మార్పు కోసం చేసే ఆ తపన పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. దానికి దేవుని వాక్కుతోడు కావాలి. జలము పైన పరిశుద్ధాత్మ అల్లాడుచున్నాడు. ఈ అల్లాడుచున్న వ్యక్తికి ఏం దొరకాలి? కలుగును గాక అనే వాక్కు రావాలి. అప్పుడు స్టార్ట్ అవుతుంది కొత్త క్రియేషన్. అర్థమవుతుందమ్మా? ఈ స్వార్థ సభలు ఎందుకో తెలుసా? ఇంత ప్రయాసపడి ఏర్పాట్లు ఎందుకో తెలుసా? ఆల్రెడీ హృదయాలన్నీ కదిలింపబడతా ఉన్నాయి. కదిలింపబడే సమయానికి దేవుని వాక్యం దాకింది అనుకోండి, ఇక్కడే కొత్త సృష్టి స్టార్ట్ అయిపోతుంది. మీకు అర్థమైందో లేదో? ఈ కార్యక్రమం ఎందుకు అనంటే, ఆల్రెడీ కదిలింపబడుతున్న హృదయాలకు దేవుని వాక్కు ఒక్కసారి దర్శిస్తే న్యూ క్రియేషన్ స్టార్ట్ అవుతుంది.
బాగా వినండి. పరిశుద్ధాత్ముడు స్టార్ట్ చేశాడు ప్రాసెస్ ఆల్రెడీ. నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, చీకటి కమ్ముకొని ఉంది. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? అల్లాడుచున్నాడు. ఇప్పుడు స్టార్ట్ అయింది క్రియేషన్. రైట్. ఇప్పుడు ఏం జరిగింది? మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ కలుగును గాక అని దేవుడు దేని గురించి పలికాడు? వెరీ గుడ్, మీరు చెప్పాలి. దేవుడు వెలుగు కలుగును గాక అని పలుకగా వెలుగు కలిగాను. ఫస్ట్ దేవుడు ఈ కొత్త సృష్టిలో చేసిన మొట్టమొదటిది ఏంటి? వెలుగు. ఈ ప్రపంచం అంతా మారాలంటే ఫస్ట్ ఏం కావాలి? ప్రపంచానికి వెలుగు కావాలి. ఫస్ట్ దేవుడు కొత్త సృష్టిని స్టార్ట్ చేసింది వెలుగుతో. వెలుగు వచ్చిన తర్వాత దాంట్లో శూన్యంగా ఉన్న దాంట్లో నింపడం స్టార్ట్ చేశాడు. అమ్మా జాగ్రత్తగా వినండి, అయిపోయింది, ఆ టైం అయిపోయింది. కానీ మొత్తం కొన్ని మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిరాకారముగా ఉంది, దానికి ఒక ఆకారం తీసుకొని వస్తున్నాడు. శూన్యంగా ఉంది, దాంట్లో నింపడం స్టార్ట్ చేశాడు. చెట్లు, జంతువులు, పక్షులు ఒక్కొక్కటి నింపడం స్టార్ట్ చేశాడు. చీకటితో ఉన్న ఆ లోకాన్ని ఏం చేశాడు ఫస్ట్? అయితే శూన్యంగా ఉన్నదాన్ని నింపడానికి ముందు, నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారానికి మార్చడానికి ముందు, చీకటిగా ఉన్నదాన్ని ఫస్ట్ వెలుగుగా చేశాడు. మొట్టమొదటిగా దేవుడు ఏమన్నాడు? వెలుగు కలుగును గాక. అబ్బా, వెలుగు ఒక్కసారి వచ్చింది, చీకటి ఏమైపోయింది? లోకంలోనున్న ఈ చీకటి అంతా తొలగిపోవాలంటే ఏం కావాలి? యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం అన్నాడు, నేను ఈ లోకమునకు, హల్లెలూయా, ఈ లోకంలో ఇంత పతనావస్థలో ఉన్న మానవుని బ్రతుకుని మార్చేది ఏంటి? ఇంత చీకటితో నిండిపోయిన ఈ మానవుని హృదయంని ఎవరు బాగు చేస్తారు? వెలుగు రావాలి. ఎవరా వెలుగు? యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు. ఇప్పుడు లోకం మార్చబడాలి, బ్రతుకులు మార్చబడాలంటే ఎవరు కావాలి లోకానికి? వెలుగైన యేసయ్య కావాలి. ఈ సభలు ఎందుకో తెలుసా? వెలుగును ప్రకటించడానికి. వెలుగును ప్రకటించడానికి వచ్చాం, వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాం. నిజమైన వెలుగు కలదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూస్తాం, ఒక వెలుగున్నది, నిజమైన వెలుగు. ఈ సూర్యుని వెలుగు కాదు, మనిషి హృదయంలో ఉన్న చీకటిని తొలగించి ఒక వెలుగు ఉంది. ఆ వెలుగు ఎప్పుడైతే వస్తుందో, యేసు ప్రభు అనే వెలుగుని ఎవరైతే హృదయంలోనికి ఆహ్వానిస్తారో వాళ్ళ హృదయంలో ఉన్న చీకటి ఏమైపోతుంది? ఇంకా ఏం చేసినా మారదండి లోకం మారాలంటే ఒకటి, వెలుగైన యేసు ప్రభు ఆ వ్యక్తి హృదయంలో అడుగు పెట్టాలి. ఎంతటి మూర్ఖుడైనా మారతాడు. మీరు యూట్యూబ్లో, మీరు మీడియాలో చూడొచ్చు, కొన్ని కోట్ల సాక్ష్యాలు ఉన్నాయి. బ్రతుకులు మార్చబడినాయి. నరహంతకులు మారారు, వ్యభిచారులు మారారు, మాంత్రికులు మారారు, భయంకరమైన చెడు పనులు చేసే వాళ్ళందరూ, తీవ్రవాదులు సహా, యేసుని ప్రభుగా అంగీకరించిన మరుసటి క్షణం నుండే వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి. చీకటి తొలగిపోయింది. ఎన్నో బ్రతుకులు బాగుపడ్డాయి. జీవితం అయిపోయింది అనుకున్న వాళ్ళది మళ్ళీ కొత్త ప్రారంభమైంది. ఎలా జరిగాయి? కేవలం వెలుగైన యేసు వాళ్ళ హృదయంలో అడుగుపెట్టాడు. కొత్త సృష్టి ప్రణాళిక స్టార్ట్ అయింది. మీకు ఒక విషయం చెప్తాను. ఇక్కడ అంతా చీకటి ఉంది అనుకోండి, లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేయగానే ఏమైపోతుంది? చీకటి. లైట్ ఆన్ చేసిన తర్వాత ఎంతసేపటికి చీకటి పారిపోతుంది? 1 గంట తర్వాత. ఎంత టైంలో పారిపోతుంది? లైట్ ఆన్ చేసిన వెంటనే చీకటి వెంటనే పోతుంది, స్లోగా పోతుంది. అమ్మా, చదువుకున్న పిల్లలకు తెలుసు ఏంటంటే దీన్ని లైట్ స్పీడ్ అంటారు. వెలుగు యొక్క వేగం తెలుసా? ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది వెలుగు. అనే లోపు ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? 3 లక్షల కిలోమీటర్లకు వెళ్తుంది వెలుగు యొక్క స్పీడ్. అది 3 లక్షల కిలోమీటర్లు వెలుగు యొక్క స్పీడ్. అది ఇప్పుడు చెప్పండి, లైట్ ఆన్ చేయగానే దాని స్పీడ్ ఎంత? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెలుగు వస్తుందంటే ఎంత స్పీడ్గా చీకటి మారిపోవాలి ఇప్పుడు? ఏంటి చెప్పట్లేదు? వెలుగు 3 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో. ఇప్పుడు మనం వెహికల్ నడిపిస్తామండి, వాహనం నడిపిస్తాం, 60 స్పీడ్, 100 దాటిందంటే సార్ స్పీడ్ తగ్గించండి అంటారు. 100 స్పీడ్కే సార్ స్పీడ్ తగ్గియండి అంటారు. 3 లక్షల కిలోమీటర్ల వేగం అంటే ఒకసారి ఊహించుకుంటే ఎలా ఉంటుందో. 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెలుగు ప్రయాణిస్తుంది అంటే చీకటి ఎంత వేగంతో పారిపోవాలి? అంతే వేగంతో. దాని పవర్ ఏంటో అర్థమైందా మీకు?
లేదు సార్, మేము ఇక్కడ 100 సంవత్సరాల నుండి తిష్ట వేసుకొని కూర్చున్నాం, మీరు వెలుగు రాగానే మేము ఎందుకు పారిపోతాం? ఈ ప్రాంతం అంతా 1000 సంవత్సరాల నుండి చీకటి ఉంది సార్, ఇక్కడ మీరు లైట్ వేయగానే మేము ఎలా పారిపోతాం? నో, 1000 సంవత్సరాల నుండి ఉన్నాం కాబట్టి కనీసం ఒక 10 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోతాం అని అంటుందా? నువ్వు 1000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాల నుండి ఇక్కడ ఉండు, లైట్ రాగానే ఏం చేయాలి? చీకటి. వెరీ గుడ్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావాలి. ఒక ఆయన అన్నాడు, సార్ యేసు ప్రభు నమ్ముకున్న తరువాత బ్రతుకు వెంటనే మారిపోతుంది అన్నాను నేను. లేదు సార్, నాకు 30 ఏళ్ళ నుండి తాగుడు అలవాటు సార్, సడన్గా మానమంటే ఎట్లా మానుతాం సార్? 30 ఏళ్ల నుండి అలవాటు అయింది సార్ నాకు ఇది, సడన్ గా మానమంటే ఎట్లా మానుతాం సార్ అన్నాడు. నేను అన్నాను, వెలుగు వచ్చిన తర్వాత చీకటి సడన్ గా మారిపోవాలా, ఇంకా టైం తీసుకొని మారిపోతుందా? మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? 30 ఏళ్ళ నుండి నువ్వు అలవాటు ఉండొచ్చు. దయచేసి ఇక్కడ కూర్చున్న వారు ఎవరికైనా దురలవాట్లు ఉంటే చెప్తున్నాను మీకు శుభవార్త. అది బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, అది ఏ రకమైన దుర్వ్యసనమైనా కానివ్వండి, అది ఎన్ని సంవత్సరాల నుండి మీ జీవితంలో ఉన్నా కానీ, ఈ రాత్రి ఒక శుభవార్త చెప్తున్నాను. వెలుగు వచ్చిందంటే ఈ క్షణమే దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వెలుగుకి అంత శక్తి ఉంది అమ్మా, అర్థం చేసుకోండి. 30 ఏళ్ల నుండి సార్ నేను మానలేకపోతున్నాను అనుకుంటున్నావేమో, ఈ రాత్రి యేసు ప్రభు నీ హృదయంలో అడుగు పెడితే ఈ క్షణమే ఆ చీకటి నుండి విడుదల పొందుతాం. అది ఎన్ని సంవత్సరాల నుండి అయినా వెలుగుకి ఆ శక్తి ఉంది. యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు ఎంతో మంది జీవితాలు క్షణాలలో మారిపోయాయండి. బైబిల్లో ఎంతో మంది జీవితాలను చూస్తున్నాం, వెలుగు కలగగానే బ్రతుకులు మారిపోయాయి. సౌలు అనే వ్యక్తిని గురించి బైబిల్ రాయబడింది. సంఘాన్ని హింసించేవాడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తి సౌలు. దేవుని ప్రజలను హింసించాలని దమస్కు అనే ప్రాంతానికి వెళ్తుంటే ఏం జరిగిందట? ఆకాశం నుండి గొప్ప వెలుగు వెలుగు వచ్చింది, బ్రతుకు మారిపోయింది. ఒక్కసారి వెలుగు తాకగానే దూషకుడు, హింసకుడు, హానికరుడు ఒక్క సెకండ్ లో మారిపోయాడు. దీన మనసు కలిగి విరిగి నలిగిన పశ్చాత్తాపంతో అయ్యా నన్ను క్షమించిన ఆయన అని పశ్చాత్తాపడ్డాడు. ఎలా మారిపోయింది ఆయన బ్రతుకు? ఎవరు మార్చారు? మామూలుగా మనుషులు మార్చబడే వ్యక్తి కాదు ఆయన, మామూలు వ్యక్తి కాదు ఆయన, భయంకరమైన క్రూరుడు ఆయన, చాలా కఠినం కలిగిన హృదయం కలిగిన వాడు. ఎవరు మార్చారు? వెలుగు వచ్చింది, బ్రతుకు మారిపోయింది. ఆ రోజు దేవుని తట్టు తిరిగాడంటే దేవుని కొరకు ఒక అద్భుతమైన సేవ చేసిన అపోస్తలుడైన పౌలు. ఒక్క వెలుగు చేత తాకబడితే చాలు మనిషి బ్రతుకు మారిపోతుంది. రాత్రి నా ఆశ ఇక్కడున్న చీకటి బ్రతుకులన్నిట్లలో వెలుగు నింపబడాలి. యేసు సువార్త లోకానికి వెలుగు. భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఈ వెలుగుని లోకం ఇష్టపడట్లేదు. మీకు చీకటి ఎక్కువ ఇష్టమా, లైట్ ఉంటే ఎక్కువ ఇష్టమా? మీ ఇంట్లో లైట్లు అన్నీ ఎక్కువ ఆన్ చేస్తే బాగుంటుందా, చీకటిగా ఉంటే బాగుంటుందా? ఎవరైనా చీకటి అంటే ఇష్టం అని వాళ్ళు చేయబోయేది. మీకు తెలుసో లేదో చీకటిని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, తెలుసా? వెరీ గుడ్. దొంగలు చీకటి కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి పగలు ఇష్టం లేదమ్మా, వాళ్ళకి లైట్ వేస్తే అస్సలు పని నడవదు. పాపము చేయాలనుకున్న వాడు దేన్ని ప్రేమిస్తాడు? ఎప్పుడు చీకటి అవుతుందా అని చూస్తాడు. వెలుగుని ఇష్టపడట్లేదంటే ఆ వ్యక్తి పాపము ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఈరోజు యేసు ప్రభు అంటే మాకు ఇష్టం లేదు సార్ అన్నాడు అనుకోండి, వాడికి అర్థం ఏంటి? ఇప్పుడు వెలుగు నాకు వద్దు సార్, లైట్ ఆఫ్ చేయండి అంటున్నాడు అంటే ఏం కావాలి వీడికి? ఎందుకు కావాలి చీకటి? సింపుల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యేసు వద్దు అనే వ్యక్తి ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? వెలుగు వద్దు అన్నవాడంత మూర్ఖుడు అన్నమాట. మీరేమన్నా అనుకోండి. లైట్ వద్దు అంటున్నానంటే నేను చీకటిని ప్రేమిస్తున్నానంటే ఎందుకు ప్రేమిస్తాను నేను చీకటిని? నాకు చీకటి క్రియలు అంటే ఇష్టం కాబట్టి. దొంగకు వెలుగు అక్కర్లేదు, పాపం చేసేవాడికి చీకటి కావాలి. యేసు వద్దు అనుకుంటున్న వాడు పాపంలోనే జీవించాలనుకుంటున్నాడు అని అర్థం. సార్ మీరు యేసు ప్రభువుని నమ్ముకోమని చెప్తున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే తాగదట కదా, యేసు ప్రభు నమ్ముకుంటే చెడు పని చేయొద్దట కదా, యేసు ప్రభు నమ్ముకుంటే అబద్ధాలు చెప్పొద్దంట కదా. అందుకొరకే నమ్ముకోవట్లేదు సార్ మేము. ఎంత గొప్ప వార్తను అంటే ఇంకా పాపంలో బ్రతకాలని ఉంది సార్ మాకు. ఇప్పుడే యేసుని పరిచయం చేస్తే ఇవన్నీ మానుకోవాల్సి వస్తుంది. అబద్ధం లేదు మా వ్యాపారాలు సాగవు సార్. అబద్ధం చెప్పండి మాకు పూట గడవదు. కాబట్టి యేసుని నమ్ముకుంటే ఇవన్నీ పోతాయి. అంటే ఇంకా ఏం కావాలి వీళ్ళకు? ఈరోజు యేసు సువార్తను ఆటంకపరుస్తున్నారు చాలా మంది. దయచేసి గమనించండి, ఈ లోకానికి కావలసిన వార్తలు. అమెరికాలో
ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితి అయిందంటే, స్కూల్లో పిల్లలు 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న పిల్లలు పిస్తోల్ గన్స్ తీసుకొని వచ్చి తోటి విద్యార్థులను టీచర్లను కాల్ చేస్తున్నారు. స్కూల్ పిల్లలు వాడికి ఎందుకు కాలుస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో గన్స్ ఉండొచ్చు, వాళ్ళకి లైసెన్స్ ఉంటాయి, ఎవరికంటే వాళ్ళకి గన్స్ ఉంటాయి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు గన్స్ తీసుకొని వచ్చి స్కూల్కి వచ్చి టక 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 4 పిల్లల్ని కాల్చి టీచర్ని కాల్చి వాడు కూడా కాల్చేసుకుంటారు. ఎంత భయంకరమైన పరిస్థితి, ఎందుకు ఇట్లా మారింది అని రీసెర్చ్ చేశారు. చేస్తే అర్థమైంది ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితము అమెరికాలో స్కూల్స్ లో ఉదయాన్నే బైబిల్ చదివించేవాళ్ళు, స్కూల్ పిల్లలకి బైబిల్ చదివించేవాళ్ళు. ఒక ప్రెసిడెంట్ వచ్చి స్కూల్స్ లో బైబిల్ చదివించొద్దు అని బైబిల్ నిషేధం చేశారు. ఏ రోజైతే స్కూల్లో బైబిల్ నిషేధం అయిందో, బైబిల్ దేవుని వాక్యము వెలుగు అయింది. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యం నా పాదములకు దీపమును నా త్రోవకు. ఇప్పుడు బైబిల్ వద్దన్నాడు. ఇప్పుడు అమెరికన్ స్కూల్స్ లో పొద్దున్నే బైబిల్ చదివించట్లేదు, బైబిల్ పక్కన పెట్టేసేయండి అన్నాడు. ఆ ప్రెసిడెంట్ పేరు చెప్పట్లేదు నేను, కానీ అమెరికాలో స్కూల్స్ లో ఇప్పుడు బైబిల్ చదివించొద్దని రూల్ వచ్చింది. అమెరికా క్రైస్తవ దేశం కాదండి, ఇప్పుడు పొరపాట్లు కూడా అనుకోకండి. సార్ ఏం సార్ అమెరికా క్రైస్తవ దేశం? అది అయిపోయింది, అది ఒక్కప్పుడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు అమెరికా క్రైస్తవ దేశం కాదు. స్కూల్స్ లో పిల్లలకు బైబిల్ చదివించొద్దు అని ఎప్పుడైతే రూల్ వచ్చిందో, అప్పటి నుండి స్కూల్స్ లో పిల్లలు చెడిపోవడం స్టార్ట్ అయింది. వెలుగు లేకపోతే ఏమవుతుంది? ఇంకా ఈరోజు ఈ వాక్యాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో చేతులారా నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ వాక్యమే లోకానికి వెలుగు. ఈ వాక్యం ఎంత ఎక్కువగా నువ్వు వింటావు, ఈ వాక్యం ఎంత ఎక్కువగా నీ హృదయం స్వీకరిస్తావు, నీ బతుకు మారిపోతుంది. వెలుగు రావాలి, వాక్యము వెదజల్లబడాలి, యేసు లోకానికి ప్రకటింపబడాలి, సువార్త ఇంకా అద్భుతంగా ప్రకటింపబడాలి. ఏ ప్రాంతం అయితే సువార్తతో నిండిపోయి ఉంటుందో ఆ ప్రాంతంలో నేరాలు తగ్గిపోతాయి. నేను ఒక మిషనరీ స్టోరీ చదివాను. అల్ఫా హాంబర్ట్ అనే ఒక వ్యక్తి, ఆయన చిన్నప్పుడు వాళ్ళ గ్రామాన్ని చూస్తే భయంకరమైన పాపం, ఇంకా ఈ చెప్పడానికి ఇంకా ఒక లిస్ట్ లో లేని పాపం అంటూ లేదు. ఊరు చెడిపోయిన స్థితిలో, చీకటి పడ్డదంటే చాలు ఎక్కడ చూసినా గొడవలు, తాగుడు, వ్యభిచారం, భయంకరమైన పరిస్థితి. ఆ ఊరు నుండి చిన్నప్పుడే ఆయన వేరే ఊరికి వెళ్ళిపోయాడు. ఒక సేవకుడు పిలిస్తే ఆ సేవకుతో పాటు వెళ్ళిపోయి ఆ సేవకుని దగ్గరనే ఉండి బాల్యం అంతా అక్కడ గడిపి రక్షింపబడి మారుమనసు పొంది 25 సంవత్సరాల వయసులో మళ్ళా తన సొంత ఊరికి వచ్చాడట. సొంత ఊరికి రాగానే చిన్నప్పుడు తాను ఏ పరిస్థితి అయితే ఆ గ్రామంలో చూశాడో 25 సంవత్సరాల వయసులో కూడా అదే పరిస్థితి. ఆ పరిస్థితి చూసి ప్రాణం తట్టుకోలేక వెంటనే ఏడవడం మొదలు పెట్టాడు. దేవా, నా గ్రామము, నా పట్టణం చీకటితో నిండిపోయిందయ్యా. ఏడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ అక్కడ ఒక పాత చర్చ్ ఉందట, అది మూతపడిపోయింది. ఎప్పుడో ఎవరు మనుషులు రాక, సేవకులు ఎవరు లేక, మందిరము పాడైపోయిన స్థితిలో ఉండి తాళాలు వేసి మొత్తము బూజు పట్టిపోయింది. వెళ్ళి ఆ సంఘ పెద్ద ఎవరో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి తాళాలు అడుక్కొని ఆ చర్చ్ ఓపెన్ చేసి మొత్తం క్లీన్ చేశాడు. మొత్తం శుభ్రపరిచి ఇంటింటికి వెళ్ళి చెప్పాడట, అమ్మా ఈరోజు సాయంకాలము మన చర్చ్ లో ప్రార్థన ఉంటుంది రండి, ఈరోజు సాయంకాలము దేవుని వాక్యం వినడానికి రండి అని ఇంటింటికి వెళ్ళి వచ్చి చెప్పాడట. సాయంత్రం మీటింగ్ అయిపోయింది. ఆయన ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అక్క అడిగిందట, మీటింగ్ ఎలా జరిగింది అని. ఆయన అన్నాడంటే చాలా బాగా జరిగింది అన్నాడు. అవునా, ఎంతమంది వచ్చారు అంటే 3 వచ్చారు అన్నాడంట. ఎవరెవరు వచ్చారు అంటే నేను, యేసయ్య, సాతాను. ఎంతమంది వచ్చారట మీటింగ్కి? నేను, యేసయ్య అంటే అర్థం ఏంటి? ఆ మీటింగ్ ఒక్కడు కూడా లేదు. మొత్తం చర్చ్ అంతా క్లీన్ చేసి బట్టలు పరిచి అన్ని రెడీ చేసి పెడితే ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్క వ్యక్తికి చెప్పిన ఒక్కరు కూడా రాలేదట. వాళ్ళ అక్కే ఆ మాట విని నవ్వుకుందట, కానీ లోపల చాలా బాధ అనిపించిందట. అయ్యో, నా తమ్ముడు ఇంత ప్రయాసపడినా ఒక్కరు కూడా వాక్యం వినడానికి రాలేదా, బాధపడ్డాడు. సరే, 2వ రోజు మళ్ళా మీటింగ్, మళ్ళా ఇంటింటికి వెళ్ళి అందరికి వచ్చి చెప్పాడట, అమ్మ సాయంకాలం ప్రార్థన ఉంది రండి, దేవుని వాక్యం వినండి, బ్రతుకులు మార్చుకోండి అని. మళ్ళీ 2nd డే మీటింగ్ జరిగింది. వాళ్ళ అక్క అడిగిందట, ఎలా జరిగింది? బాగా జరిగింది. ఎంతమంది వచ్చారు? 3. ఎవరెవరు? సేమ్ వ్యక్తులు. ఆమె గుడ్డ కూడా బాధ అనిపించిందట. సరే, 3వ రోజు ఈయన ఏం చేశాడంటే
ఆ బాధను తట్టుకోలేక ఉదయాన్నే అడవిలోకి వెళ్ళిపోయి ఒక చెట్ల కింద కూర్చొని మోకరించి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ ఆ గ్రామం కొరకు ప్రార్థన చేశాడు. దేవా, ఈ గ్రామంలో పాపం విస్తరిస్తుంది, ఈ గ్రామంలో చెడుతనం చీకటి నిండిపోయింది, ఈ గ్రామానికి వెలుగు కావాలయ్యా, ఈ గ్రామంలో ప్రజల జీవితాలు బాగుపడాలని ఉదయం నుండి రాత్రి వరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ సాయంకాలం మళ్ళీ మీటింగ్కి వచ్చాడట. చర్చిలో కూర్చున్నాడు. చర్చిలో కూర్చొని ఎవరు లేరు, ఖాళీ పట్టాలు వేసున్నాయి. ఆయన ఒక్కడే గట్టిగా ప్రసంగం చేస్తా ఉన్నాడు. అందరూ కూర్చున్నట్టు అనుకొని ప్రసంగం చేస్తా ఉన్నాడు. రోడ్డు మీద ఒక పెద్ద ఆయన వెళ్తూ అని ఇంత ఉద్యమం ఎవరు ప్రసంగం చేస్తున్నారబ్బా, ఇన్నాళ్ళు మూతపడిన ఈ చర్చ్ ఈరోజు కలకల్లాడిపోతుంది, లోపల ఎవరున్నారు, అసలు ఉజ్జీవకరమైన ప్రసంగం ఏదో వినబడుతుందని తొంగి చూశాడు. చూస్తే ఆయన ఒక్కడే ఉన్నాడు, మనుషులు ఎవరు లేరు. ఆయనకు చాలా బాధ అనిపించిందట. అయ్యో, ఈ యవ్వనస్తులు ఇంత ప్రయాసపడుతుంటే ఇక్కడ ఎవరు మనుషులు కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయి మనుషులు అని అంటే అందరు ఏదో ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడు అంటే అక్కడ మీటింగ్ జరుగుతుందంటే అందరు కలిసి అక్కడికి వెళ్ళారట. ఊరంతా ఆ రాజకీయ నాయకుడు మీటింగ్ దగ్గర ఉన్నారట. ఆయన కోపం వచ్చేసింది. వెంటనే అక్కడికి వెళ్ళి, ఆయన ఊరి పెద్ద అన్నమాట, వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడున్న ఊరు ప్రజలందరినీ గట్టి గద్దించారట. మీకు బుద్ధి ఉందా అసలు? అక్కడ ఎవరొస్తున్నారు, ఎంత ఉజ్జీవంగా వాక్యం చెప్తుంటే మీరెవరు ఒక్కరు కూడా వెళ్ళట్లేదు, వెళ్ళండి ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి గట్టిగా బెదిరిస్తే ఆయన మాటను కాదని లేక కొంతమంది, ఎందుకు ఆ పెద్ద ఆయన చెప్పాడు మళ్ళీ బాగుండదు అని నేను మాట పోయినట్టు అవుతుందని చెప్పేసి వచ్చి కూర్చున్నారంట. ఎవరైతే అక్కడ కూర్చున్నారో వాక్యం ప్రకటింపబడుతుండగా, వెలుగు ప్రకాశిస్తుండగా వాళ్ళ హృదయాలు మార్పు చెందడం ప్రారంభించారు. వాళ్ళందరూ పశ్చాత్తాపడి ఏడవడం మొదలు పెట్టారట. ఏడ్చి పాపాలు ఒప్పుకొని వారి జీవితాలు ప్రభువుకి ప్రతిష్ఠించుకున్నారు. మరి ఈరోజు మీటింగ్ అయిపోయింది సార్, 3 రోజుల మీటింగే 3 రోజులు అయిపోయినాయి, చాలు 3 రోజుల్లో మీరు వచ్చారు ధన్యవాదాలు అంటే వాళ్ళు అంటున్నారు, సార్ ఇప్పుడు ఈ రోజు ముగించద్దు, ఇంకా 3 రోజులు పెంచండి. హల్లెలూయా. మారిపోయిన వాళ్ళ జీవితాల్లో వారికి ఆశ కలిగింది, మాకు ఇంకా 3 రోజులు మీటింగ్స్ కావాలండి అని. సరే, 2వ రోజు మళ్ళీ 4వ రోజు మీటింగ్ స్టార్ట్ అయింది. 4వ రోజు ఏం చేశారంటే, ఈ మారిన బ్రతుకులు ఉన్నాయి కదా, ఊరికే కూర్చుంటారు ఆ మారిన బ్రతుకులు, ఏం చేశారు, ఊర్లోకి వెళ్ళి అయ్యా మా బ్రతుకు మారిపోయింది మీరు కూడా రండి అని వాళ్ళు కొంతమంది తీసుకొచ్చారు. 2వ రోజు మళ్ళీ అద్భుతమైన సువార్త సేవ జరిగింది, వాక్యం ప్రకటింపబడుతుంది, ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు, మార్మల్స్ పొందారు. మళ్ళీ 3వ రోజు ప్రజలు, అట్లా వారం రోజులు కొనసాగితే ఊరంతా కూడా రక్షింపబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన ఆ ఊరికి వచ్చాడు. ఆ ఊరికి వచ్చి అక్కడ కూర్చుని ఒక పెద్ద ఆయన అడిగాడు, సార్ ఈ ఊర్లో ఒక సినిమా థియేటర్ పెట్టాలనుకుంటున్నాను సార్, ఎలా ఉంటుందంటారు అంటే, ఆ పక్క ఆయన పెద్ద ఆయన అన్నాడు, సార్ ఆ ఆలోచన మానుకోండి, అనవసరంగా మీ డబ్బు వృధా అయిపోతుంది, ఇక్కడ థియేటర్ నడవదు సార్ అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆ మాట అన్నాడో, ఎందుకు నడవదు అంటున్నావు, ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు, ఇక్కడ సినిమా థియేటర్ లేదు దగ్గరలో, ఒకవేళ సినిమా థియేటర్ పెడితే బాగా నడుస్తుంది అని ఉన్నాడు. పక్కన ఆయన అంటూనే ఉన్నాడు, అయ్యా అనవసరంగా మీ యొక్క డబ్బు వృధా చేసుకోకండి, ఇక్కడ థియేటరు నడవదు. ఆయన అనుకున్నాడట, ఎందుకు సార్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు, ఇక్కడ సినిమా థియేటర్ నడవదని ఎందుకు చెప్తున్నారు అని అంటే, సార్ నేను కూడా ఒకప్పుడు ఇక్కడ సినిమా థియేటర్ పెట్టాను సార్, ఆ ఊరు నాకు చెప్పారు సార్ ఇక్కడ సినిమా థియేటర్ నడవదని. అమ్మ ఇక్కడ చూడండి, అయిపోయింది 2 నిమిషాల్లో ముగించేస్తాను క్లోజ్. ఇక్కడ సినిమా థియేటర్ నడవదని నాకు ఇంతకుముందు ఊరు వాళ్ళు చెప్పారండి, అయినా నేను పెట్టాను, నా డబ్బు అంతా వేస్ట్. ఒక్కడు ఫస్ట్ రోజు ఒక్కరు వచ్చారు, 2వ రోజు ఒక్కడు కూడా, అదేంటి సార్ సినిమా థియేటర్ ప్రజలు రాకపోవడం ఏంటి విచిత్రంగా చెప్తున్నారు అని అంటే, మరి ఎక్కడికి వెళ్తారు ఈ ప్రజలందరూ అంటే, సార్ వాళ్ళు చర్చికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళారు, నేను ఆల్రెడీ డబ్బు ఖర్చు పెట్టాను సార్, ఒక్కరు కూడా రాలేదు, అనవసరంగా మీ డబ్బు వేస్ట్ చేసుకోకండి. ఎంత విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ ఊర్లో సినిమా థియేటర్ లేవు, పోలీస్ స్టేషన్స్ కూడా తీసేశారట. ఇక్కడ పోలీస్ స్టేషన్తో పని లేదు, ఒక్క కేసు కూడా రానప్పుడు ఇక పోలీసులకు ఎందుకు పని. వైన్ షాప్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ప్రభుత్వం ఇది నిషేధించలేదు, ప్రజలే నిషేధించేశారు. వైన్ షాప్స్ బంద్ అయిపోయాయి, పోలీస్ స్టేషన్స్ తో పని లేదు, నేరాలు లేవు, ఊరు బాగుపడింది. అల్ఫా హంబట్ అని ఆ మిషనరీ ఒక్క వ్యక్తి వెలుగుని ప్రకాశింపజేశారు, ఊరు వెలుగుతో నింపబడింది. ఈ రాత్రి నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ నిరాకారముగా శూన్యముగా చీకటితో నిండిపోయిన ఈ లోకానికి ఏం కావాలి, వెలుగైన యేసయ్య కావాలి. ఈరోజు యేసయ్యని నీవు కలిగి ఉన్నావా? ఒకవేళ నీ హృదయంలో ఒక్కసారి చీకటి ఉందా, వెలుగుందా? పాపం ఉంటే నీ అంతటి నువ్వు దాన్ని బాగు చేసుకోలేవు, నేను ఇంకెవరు బాగు చేయలేరు. నీకు యేసయ్య కావాలి, ఆయన వాక్యం కావాలి. దయచేసి రక్షింపబడినట్లయితే ఈ వాక్యపు వెలుగును ప్రతిరోజు ధ్యానం చేయి, నీ హృదయంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. ఒకవేళ ఇంకా యేసు ప్రభుని అంగీకరించకపోతే ఈ రాత్రి వెలుగైన యేసు నీ హృదయంలోనికి ఆహ్వానించు. యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించిన మరుక్షణమే
నీ బ్రతుకు మార్చబడుతుంది, కొత్త జీవితం ప్రారంభమవుతుంది, కొత్త సృష్టి ప్రారంభమవుతుంది. చాలా విషయాలు ఉన్నాయి కానీ నాకు సమయం లేక నేను చెప్పలేకపోతున్నాను. ఆ వెలుగు కలుగును గాక అన్న అదే రోజు దేవుడు ఏం చేశాడు? ఇంకా వెలుగును చీకటిని ఒక్కసారి ఏసే వచ్చిన తర్వాత మళ్ళీ మిక్సింగ్ ఉండదు. ఇక ఆదివారం మళ్ళీ పరిశుద్ధంగా బైబిల్ పట్టుకొని సోమవారం నుండి శనివారం మళ్ళీ చీకట్లో బతుకుతానంటే పర్లేదు ఉండదు, పర్లేదు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించును కాక. హల్లెలూయా, వెరీ గుడ్. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ చేత అతను ఇక్కడ నడిపించబడ్డాడు. ఆయన నుంచి ఏం అభ్యంతరపడకండి. ఓకే, దేవుని స్తోత్రం. అలాంటి జీవితాలలో వెలుగు నింపడానికి యేసయ్య వచ్చాడు. అయితే వెలుగు ప్రవేశించిన తర్వాత వెలుగును చీకటిని ఒక్కసారి యేసయ్య అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ నేను చీకట్లోకి వెళ్తానంటే కుదరదండి. ఏం కావాలి? వేర్పాటు. యేసయ్య నమ్ముకున్న తర్వాత మళ్ళీ చీకట్లో బతుకుతానంటే కుదరదు. వెలుగు సంబంధిగా మనం బ్రతకాలి. బైబిల్ రాయబడింది, ఇంత మునుపు మనము చీకట్లో ఉన్నాము, చీకటి అయి ఉన్నాము, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాము. ఎఫెసీ పత్రిక మీరు 5వ అధ్యాయం చూస్తే మనం ఇప్పుడు వెలుగు సంబంధులము. ఎవరు మనం? ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, చీకటి సంబంధులం. ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం, వెలుగులోని విశ్వాసం ఉంచాము, ఇప్పుడు వెలుగుగా మారిపోయాం. అందుకొరకు యేసు ప్రభువు అంటాడు, మీరు ఈ లోకమునకు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమై ఉన్నాం మనం? ఒకప్పుడు చీకటి, ఇప్పుడు ఏమైపోయి ఉన్నాం? ఎలా మారారండి? వెలుగుగా. వెలుగై ఉన్న యేసు హృదయంలోకి వచ్చాడు. ఇప్పుడు కొత్త సృష్టిలో ఎన్నో మెట్టెక్కాం మనం. మొదటి రోజు సృష్టి జరిగింది, అంతే. ఇంకెన్ని రోజులు ఉన్నాయి అమ్మా? యేసు ప్రభుని హృదయంలోనికి ఆహ్వానించడంతో మొదటి సృష్టి కార్యక్రమం జరిగిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఉంది సృష్టిలో? ఇంకా నీ జీవితంలో 5 సంఘటనలు ఉన్నాయి.